మేడం, నేను కర్నూలు జిల్లా నుండి వచ్చిన. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 30 ఏళ్ళు సర్వీస్ చేసి మొన్న ఆగస్టు 2025 నాడు రిటైర్డ్ అయ్యాను. నేను నా జీపీఎఫ్లో నా మొత్తం 30 ఏళ్ళ సర్వీస్లో ప్రతి నెల 10,000 నా జీతంలోకి వెళ్ళి కట్ చేసి నేను 23 లక్షలు నేను పొదుపు చేసుకున్నా. ఇప్పటి వరకు నాకు ఒక్క రూపాయి రాలేదు. మా పిల్లోడు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి నీట్కి ప్రిపేర్ కావదామంటే నీట్కు ప్రైవేట్ దాంట్లో కోచింగ్ ఇప్పిద్దామంటే నా దగ్గర ఇప్పుడు ఒక్క రూపాయి లేదు. యాక్చువల్గా మేము ఆర్థిక మంత్రిని మేము డిమాండ్ చేసేది ఏంటిది అంటే 24 ఏప్రిల్ నుండి 2024 ఏప్రిల్ నుండి 12,000 మంది సుమారుగా రిటైర్డ్ అయ్యారు. నేను రిటైర్డ్ అయినప్పుడు నా లాస్ట్ పే 1,05,000 ఉంది మేడం. ఆ 1,05,000లో ఇప్పుడు నాకు పెన్షన్ వచ్చేది 35-40,000. మిగతా 60,000 మా 12,000 మంది ఉన్నాయి మా జీతం రెగ్యులర్గా ఇచ్చేటి. అవి ఏమైనాయి? ప్రభుత్వం దగ్గర ఆగుతాయి కదా. మాకు ఇచ్చేటి ఒక 30%, 35% ఇప్పుడు మా గ్రాస్ శాలరీ 1,05,000కి వెళ్ళి నాకు ఇప్పుడు వచ్చేది 40,000 పెన్షన్. ఇంకా 65,000 ప్రతి 12,000 మంది మా రెగ్యులర్ శాలరీ సాగినాయి కదా, ఆ డబ్బులు ఎటుపోతున్నాయి? మేము డిమాండ్ చేసేది అదే. 12,000 మంది ఈ 19 నెలల్లో అన్ని డబ్బులు ఎక్కడ ఉన్నాయి మావి? తర్వాత జీపీఎఫ్ మేము దాచుకున్న పైసలు. మాకు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి గ్రాడ్యుయేటీ అనేది 16 లక్షలు మేడం. 16 లక్షల కంటే మించి లేదు, అది స్లాబ్ అన్నమాట. ఆ 16 లక్షలలో నా సర్వీస్ దక్కున్నది కాబట్టి నాకు 14 లక్షలే. గవర్నమెంట్ అనుకుంటుంది ఒక్కొక్క ఎంప్లాయీకి 60 లక్షలు ఇవ్వాలి, 70 లక్షలు ఇవ్వాలి అంటుంది. అది ఏం లేదు, మేము దాచుకున్న పైసలే కాబట్టి మా డబ్బులు ఒక గ్రాడ్యుయేట్ తప్ప. తర్వాత కమిటేషన్ మేడం 45% అమ్ముకుంటా అంటారు. అది మేము వడ్డీతోటి 15 ఏళ్లలో మేము రీపేమెంట్ చేస్తాము. ఆయన ఇచ్చేదేం లేదు, మేము బ్యాంకులో కూడా తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ తోటి. దాంట్లో కూడా మాకేం లాభం లేదు. మాకు రావాల్సింది మేము దాచుకున్న జీపే పైసలు, గ్రూప్ ఇన్సూరెన్స్ పైసలు, తర్వాత 10 మంత్స్ లీవులు పెట్టుకోకుండా మేము ప్రతిరోజు లీవులు పెట్టుకోకుండా సర్వీస్ అంతా 300 రోజులు దాచుకున్నాం. ఆ అమౌంట్ ఎన్కేజ్ చేసుకోవడానికి అవి కూడా ఇప్పటి వరకు లేదు. మరి మా పిల్లలను మేము ఓల్డేజ్ అయింది, మా ఆరోగ్యాలు ఎట్లా? మా భార్య నా మీద బతికే నా తల్లిదండ్రులు ఉన్నారు ఓల్డేజ్, వాళ్ళ ఆరోగ్యం ఎట్లా? మా హెల్త్ ఏంది? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రిటైర్డ్ ఎంప్లాయీస్కి హెల్త్ ట్రస్ట్ పెట్టమంటున్నాం. మేము మా పెన్షన్లకు వెళ్ళి నెలకు 1,000 రూపాయలు ఇస్తామంటున్నాం. క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వమంటున్నాం. అది ఏం తప్పు లేదు. మేము 1,000 మంది ఉన్నాం, మనిషికి 1,000 రూపాయలు ఇస్తే కొన్ని కోట్లు అవుతాయి. దాన్ని ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చి మాకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వమంటున్నాం. ఏమన్నా తప్పు అడుగుతున్నామా? మేమేమనుకుంటాం, ప్రభుత్వం ఏమనుకుంటుందంటే 60 ఏళ్ళ వాళ్ళు కదా, వీళ్ళు ఏం చేయలేరు రోడ్ల మీద, అంతకంటే ఎక్కువ ప్రభుత్వాన్ని ఏం చేయలేరు అనే ఫీలింగ్లో ఉంది ఈరోజు గవర్నమెంట్. కానీ వీళ్ళు తలుచుకుంటే మొత్తం మేమంతా అవేర్నెస్ తీసుకొస్తాం. మేము జరిగే దాంట్లో మాకు ఎట్లా అన్యాయం అవుతుంది, భవిష్యత్తులో ఇంకా రిటైర్డ్గా వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది అనేది మేము తప్పకుండా మేము నిలదీస్తాము. గవర్నమెంట్ చేసే తప్పిదాలను కూడా మేము ఎండగడతాము. మేము పెన్షనర్లు అంటే ఏదో ఏం చేయలేదు అని అనుకుంటున్నారు. చాలా చాలా మేము అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్లో మేము ఏమేమి ఇబ్బంది పడుతున్నామో అవన్నీ మేము తప్పకుండా చేస్తాము. మా ఆర్థిక మేము దాచుకున్న డబ్బులు ఇవ్వమంటున్నాం. గవర్నమెంట్ నుండి మాకు వచ్చేది కేవలం 16 లక్షల గ్రాడ్యుయేటీ తప్ప అన్నీ మేము దాచుకున్న పైసలు, మా పొదుపు పైసలు ఇవ్వమంటున్నాం. ఆ జీపీఎఫ్ కూడా గవర్నమెంట్ లోన్ తీసుకుంది. మా జీపీఎఫ్లో నా 23 లక్షలు ఉన్నాయి. నా పెళ్ళం పిల్లలకు నేను ఇప్పుడు ఏం చేయాలా? నా పరిస్థితి ఏంది? నాకు ఏదన్నా ఆరోగ్యం దెబ్బతింటే కనీసం గట్టిగా ఏదన్నా హార్ట్ అటాక్ అది అయితే చేసుకోలేని పరిస్థితి మాకు దాపరించింది ఆర్థిక ఇబ్బందులతోటి. కాబట్టి ఈ పెన్షనర్లంతా రోడ్డు మీద పడకుండా దయచేసి మా ఆర్థిక మంత్రి గారికి మేము చేతులు జోడించి మా అందరి తరఫున 33 జిల్లాల నుండి వచ్చిండ్రు మేడం. కడుపు కాలి భోజనాలు లేక ఒక్కొక్క ఉద్యోగస్తునికి రిటైర్మెంట్ ముందు బీపీ షుగర్లు తప్ప ప్రభుత్వ సంక్షేమ పథకాలను మేము ప్రజల్లోకి తీసుకుపోయినాం. మేము ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఉన్నాం. అంత మేము 33 ఏళ్ళు మేము సర్వీస్ చేస్తే ఈరోజు మాకు ఒక రూపాయి కూడా పరిస్థితి, మేము దాచుకున్న పైసలు మా బెనిఫిట్స్ మేము కష్టపడి రేపు భవిష్యత్తులో ఉపయోగపడితే పిల్లల చదువులకు ఏదన్నా ఆరోగ్యం దెబ్బతింటే మాకు ఆరోగ్యానికి పనికొస్తే అని మేము దాచుకున్నాయి. ఈరోజు ఒక్క రూపాయి లేకుండా మేము ఇబ్బంది పడుతున్నాం మేడం. దయచేసి మా ఆర్థిక కార్యదర్శి గారు కానీ మా మొరను ఆలకించి మా డబ్బులు మాకు వెంటనే బేషరతుగా రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.